మతం మన దేవుణ్ణి చేరుకోవడానికి ఒక మార్గం. అయితే మన దేశం ఒక అన్ని మతాలు కలగలిపిన ఒక సమ్మేళనం. అంటే మన దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా చాలానే మతాలు ఉన్నాయి. కానీ ఒక్క క్రిస్టియానిటీకి ఏమైందో తెలియదు ఈ మధ్య. ఒకప్పుడు క్రిస్టియానిటీ చాలా బాగుండేది, లైక్ మంచిగా ఉండేది, పాటలు పాడేవాళ్ళు, అందరికి నీట్గా ఉండేది. కానీ ఈ మధ్య క్రిస్టియానిటీకి ఏమైందో తెలియట్లా. మత మార్పులని, అదని ఇదని, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, బియ్యం ఇస్తాం, రేషన్ ఇస్తాం అని చెప్పి వాళ్ళ మతంలో కన్వర్ట్ చేసుకుంటూ ఉన్నారు. అలా కన్వర్ట్ చేసుకునే వాళ్ళకి దశమ భాగం ఇవ్వాలని ఒక కండిషన్ పెడతారు. దశమ భాగం ఇది చాలా సీరియస్ ఇష్యూ అబ్బా. ఏంటంటే నువ్వు సంపాదించిన దాంట్లో 10% దేవుడికి ఇవ్వాలి. అసలు ఏ మతంలో ఉంది నువ్వు సంపాదించిన దాంట్లో దేవుడికి ఖచ్చితంగా ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి? ఈ ఫేక్ పాస్టర్లు చాలా వర్స్ట్గా చేస్తున్నారు. సో నేను ఈరోజే మాట్లాడే క్రిస్టియన్స్ ఎలాంటి వాళ్ళు అంటే, ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కోసం కక్కుతుపడుతూ వాళ్ళు చేసే పనులకి అడ్డు లేకుండా పోతున్నాయి. ఈ రోజు నేను వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతాను. సో నిజమైన క్రిస్టియన్స్, ఇదైతే మీ గురించి కాదు, ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు కేకేఎఫ్. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా. ఏందక్క వాడుకోవాలి నిన్ను? అక్క ఆయన దేవుడు అనుకుంటున్నావా? ఏంది నువ్వు చేసే పనులు? ఇక్కడ ఈమె భక్తితో పాడుతున్నట్లేదు, రక్తితో పాడుతున్నట్టుంది. ఏంటో క్రిస్టియన్ నా కొడుకులు. మళ్ళీ చెప్తున్నా, నేను మాట్లాడేది ఒరిజినల్ క్రిస్టియన్స్ గురించి కాదు. ఎవరైతే వాళ్ళ యేసయ్యనే దేవుడని నమ్ముకుంటూ వాళ్ళు ఎవ్వరికి మీరు మతం మారండి, మేము అది ఇస్తాం అని చెప్పి చెప్పకుండా హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా పీస్ఫుల్గా లీడ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ గురించి నేనైతే మాట్లాడడం లేదు. ఇలాంటి ఇప్పుడు చూశారు కదా, ఇలాంటి నా కొడుకుల గురించే నేను మాట్లాడుతున్నాను. ఒరే, ఆ వీడియో చూస్తేనే తెలుస్తుందిరా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి. అయినా కానీ ఎంత న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారా. ఆంటీ చూడండి, ఆంటీకి ఏదో కోతి మనిషి ఆత్మ కూడా కాదు, కోతి దెయ్యం పట్టుకున్నట్టే యాక్ట్ చేస్తుంది ఆవిడ. ఏంట్రా బాబు ఇలా ఉన్నారు? అయినా అది కాదురా, అలా హోలీ వాటర్ చల్లితే ఏమవుతుందిరా? హోలీ వాటర్ అంటే ఏంది అసలుకి? డిగ్రీ చదువుతున్న టైంలో 2 గంటల ప్రయాణం. నా కాలేజ్ 8ంటికే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి ఒక పీరియడ్ కూడా అయిపోయింది. ఒక ఫస్ట్ క్లాస్ అసలు నేను అటెండ్ అవ్వట్లేదు. ఆ అటెండ్ అయ్యే క్లాస్ కూడా మ్యాథ్స్ క్లాస్. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ క్లాస్ అన్నా మారవాలయ్యా. ప్రిన్సిపల్ సార్ ద్వారా దేవుడు ఏం కార్యం చేశారంటే ఆ ఫస్ట్ పీరియడ్ ని నా కోసం మార్చేసి 3rd పీరియడ్ వేయడానికి దేవుడు సహాయం చేశారు. అందరం గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. రే ఇప్పుడు ఏం చేయాలరా స్తోత్రం చెప్పి? మీ పెయిడ్ ఆర్టిస్టుల జాతిని వద్దులే, ఫ్యామిలీ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఇందాక మనం కోతాత్మ గురించి చూసాం కదా, ఆ వంట అన్ఎడ్యుకేటెడ్ అనుకో, అదనుకో ఇదనుకో, ఓకే తెలియక చేస్తుంది అనుకున్నావు. నీకేమైంది? డిగ్రీ చదువుతున్నా అంటున్నావు. ఓకే, నీ కోసం నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ పీరియడ్, 3rd పీరియడ్ అన్నావు. ఇప్పుడు 3rd పీరియడ్ మ్యాథ్స్ పీరియడ్ అయినప్పుడు ఫస్ట్ పీరియడ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ అదొకటి మిస్ అవుద్ది కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకడిని ఎర్రోళ్ళని చేస్తున్నాం అంటే ఏమనుకోవాలి? బాగా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ. మీరు ఏంటో మీరు. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అండి అంట. ఇగ్గుందా ఆడికి చేతకానుడు కనుక మీ ఆయన ముందు అలా మాట్లాడుతుంది. సరైనడైతే మీ బాబు గుర్తించలో కొడేస్తాడు. మహేష్ బాబు ఇష్టం, శోభన బాబు ఇష్టం, ఆడిష్టం. ఆ సీరియల్లో ఉన్నట్టు సిగ్గులేడు దానా నీ ఎదురుకున్న భర్తను పెట్టుకుని ఆడిష్టం ఈడిష్టం పరాయి పురుషుడు ఇష్టం అంటున్నావంటే నువ్వు మనిషివా? ఒరే ఉందారా అసలు నీకు? ఒరే మహేష్ బాబు ఇష్టం అంటే మహేష్ బాబుని నేను పెళ్లి చేసుకుంటాను కాదు. తిక్కనా కొడక, అభిమానానికి ప్రేమకి తేడా తెలియని నా కొడుకులు మీరేం రా? మళ్ళీ మీరు బైబిల్ పట్టుకొని మేము సువార్త చెప్పేస్తాము, మేము స్వస్థత చేసేస్తామని బయలుదేరడం. నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ బోర్డు ఏంటో తెలుసా? లీవ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్. మీ బతుకుల్ని పాడు చేసే ఫోన్లేమో జోబీలో ఉంటాయి, కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులేమో బయట ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పేది ఒక అంతవరకు కరెక్టే. లైక్ ఈ ఫేక్ పాస్టర్ కొంచెం కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. లైక్ మనకి చర్చిలోకి మొబైల్స్ తీసుకురావద్దు, బయట పెట్టేసేయండి మొబైల్స్ అంటాం. నాకు ఒక క్వశ్చన్ ఉందబ్బా. ఇప్పుడు మొబైల్ ఫోన్ లోపలికి తీసుకురాలేదనుకో, నువ్వు చెప్పింది మేము ఎట్లా వినాలి?
లైక్ మేము నీ వీడియో చూస్తుంది మా ఫోన్లో కదా, సో ఆ ఫోన్ లోపలికి తీసుకెళ్ళకపోతే దాన్ని రికార్డ్ చేయలేము, ఆ రికార్డ్ చేసింది మాకు రాదు, మేము చూడలేము. సో కష్టం కదా. నీ జీవితంలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా దేవుడిని కలుసుకో. ఆయనకు ఒక ఫోన్ కాల్ చేయి. ఉన్న స్నేహితుల యొక్క ఫోన్ లైన్ బిజీగా ఉండొచ్చు, స్విచ్ ఆఫ్ ఉండొచ్చు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండొచ్చు, కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు. ఆయన ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఎవరంకుల్ నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దేవుడికి డైరెక్ట్గా చెప్పుకోవడం కాదు, కోరుకోవడం కాదు, స్తోత్రం చెప్పించుకోవడం కాదు, డైరెక్ట్ ఫోన్ కాల్. ఆ పైన ఏదో రాసావేందన్నా? ఓ అది ఫోన్ నెంబరా? సారీ అంకుల్, నేను అది ఓటీపీ అనుకున్నా. సో ఇప్పుడు అలా కాదు, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఎస్ఎంఎస్ చేయొచ్చా? ఓ దానికి కూడా బ్యాలెన్స్ కావాలి కదా, సారీ. మా కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు నంబర్ 1 కాపు యేసు. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? యేసు కాపు ఏంట్రా? అసైన కాపు యేసు ప్రభు అంట. ఇలాంటివి చెప్పు, రేపు మా వాళ్ళు వస్తారు, వాడు మావోడు అన్నాను, మావోనివే అని అంటాడు. అసలు క్రిస్టియానిటీకి కాపుకి సంబంధం ఏంట్రా? హరే నాయన, ఓకే, నువ్వు ఎక్కడి నుంచి అంటున్నావు? మేమందరం గొర్రెలేము, మా కాపరి వేసేయ అంటారు కదా. ఒరే నాయన, అది కాపర్రా, కాపు కాదు. చూసుకో తెచ్చిడే. ఇప్పుడు దేవుని ఏంజల్ చూస్తున్నా, స్వస్థత అవుతుంది, నీ కిడ్నీస్ వేడెక్కుతున్నాయి, రిలీజ్ అయింది, రిలీజ్ చేస్తున్నా, రిలీజ్ చేస్తున్నా. గ్లోరీ. అంటే ఇప్పుడు కిడ్నీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు అవి ఇవి ఉన్నాయి, అవన్నీ వేస్ట్. మామ దగ్గరికి వెళ్ళండి, ఐ మీన్ ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీకు స్వస్థత చేసి మీ కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు చిన్న రాళ్ళే కదా, పెద్ద బండరాలు కూడా బయటికి తీస్తారు. నీ ఒరే చెప్పే ఓడికన్నా ఉండాలి, వినే మీకు ఉండవలేదా? వాడికి లేదు, సరే మీకన్నా ఉండాలి కదా కనీసం. కిడ్నీలో రాళ్ళు తీసుకోవడానికి పాస్టర్ దగ్గరికి వెళ్ళడం ఏంద్రా? వాడు పెయిడ్ ఆర్టిస్ట్ అని చూస్తేనే అర్థమవుతుంది. ఏంట్రా బాబు మీరు? యేసు నామములో ఇప్పుడే ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడే ఈ జుట్టు ఊడిపోవడం అనేది యేసు నామములో ఆగిపోవడం గాక. యేసు నామములో ఇప్పుడే మీ జుట్టు పెరుగును గాక. ఒరే దాన్ని ప్రార్థన అనుకుంటున్నారు ఇంకేమో. ఒరే ప్రార్థన అనేది చాలా పవిత్రమైనదిరా. నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చాలా పవిత్రంగా చేస్తారా. ఒక బైబుల్, ఒక ప్రార్థన, ఒక స్తోత్రం అనేవి చాలా పవిత్రమైనవి. దాన్ని పట్టుకొని మీ జుట్టు ఆగిపోయేదానికి ప్రేయర్ చేస్తున్నాను, హల్లెలూయా, ఆమీన్. ఏంట్రా అది? దాన్ని ప్రార్థన అనుకుంటున్నారా, చాదపడ అనుకుంటున్నారా? ప్రార్థనలా చేయండి రా బాబు, ప్లీజ్, మీకు దండం పెడతా. ఇంకా హెయిర్ ఫాల్ ఇంకోటి. ఒరే చేసే ప్రార్థనకు కూడా అర్థం ఉండాలి. ఏంటి ఇప్పుడు ఏంటి? ఒక పక్క కెరియర్ డౌన్ ఫాల్ అయిపోతా, కెరియర్ పైకి రావట్లేదు, గ్రోత్ అవ్వట్లేదు అంటే నీకు హెయిర్ గ్రోత్ ఎక్కువైపోయింది. కెరియర్ గ్రోత్ కన్నా మనకి హెయిర్ ఫాల్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కెరియర్ ఫాల్ మీద లేదు. చూడండి వాడు చూడండి. ఇప్పుడు నువ్వు కూర చేసినప్పుడు తాలింపు వేస్తావు, ఆ తాలింపులో వెల్లుల్లిపై ఎగిరినట్టు ఎగురుతున్నాడు, డింగ్ 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 అండి. ఒరే అది స్వస్థత అనుకుంటారా, బ్రేక్ డాన్స్ అనుకుంటారా? రే నిజం చెప్పండి రా, ఏం క్యాసెట్లు రాయి, ఏం క్యాసెట్లు? ఆ క్యాసెట్లో ఎంత మ్యాటర్ లేకపోతే పట్టుకోగానే అని కింద పడిపోద్ది. ఏం క్యాసెట్లు ఇస్తున్నారా? నిజం చెప్పండి రా. ఇఫ్ యు నో యు నో. అధికారం లేదు. గర్భాన్ని విడిచిపెట్టి ఫైర్ వేస్తున్నాము వచ్చే వాంతి కింద చదువులకు చాలా రమ్మని వేస్తున్నాము. వాంతి కింద బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియోలో ఏంటంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీని తీసేయాలి. సో ఈ పాస్టర్ దగ్గర పట్టుకొచ్చాడు. వాడేంటి దాని ప్రెగ్నెన్సీ అనుకుంటున్నాడు, లేకపోతే తిన్నదరక్క ఫుడ్ పాయిజనింగ్ అనుకుంటున్నాడు. వాంతి కింద బయటకు వచ్చాడు. మరి పెచ్చనా కొడక, అది నువ్వు తిన్న ఫుడ్ కాదు, అది ప్రెగ్నెన్సీ, అలా రాదు. ఇలా ఉన్నారేంట్రా? మినిమం నాలెడ్జ్ కూడా ఉండదారా? ఈ జనాలు కూడా అలానే తయారయ్యారులే, ఏంటో. చెప్పు గట్టిగా, ఎవరు చెప్పు. జనానికి నిర్లక్ష్యం, ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు. రే ఇప్పటిదాకా చాలా ఫన్నీ క్లిప్స్ చూసాం కదా, ఈ క్లిప్ చాలా సీరియస్గా ఉంది.
ఏంటంటే అక్కడ వాడు నీలో ఉన్న ఆ ప్రేతాత్మ పేరు ఏంటంటే బెజవాడ దుర్గమ్మనే అంటుంది. ఒరే మేమేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావా, లేకపోతే మిమ్మల్ని ఏమన్నా అంటున్నావా, మీరు చేసి ఏదో పనులను తిడుతున్నావే కానీ మీ దేవుణ్ణి మేమో అంటలేం కదా. నిజంగా క్రిస్టియన్ పాటించే వాళ్ళని మేము ఎప్పుడు ఏమీ అన్నది లేదు, కానీ మీరు మాత్రం ఏంట్రా మా దేవుని మీద పడేస్తారు. అయినా ఏంట్రా మేము పెట్టిన ప్రసాదాలు తింటే ఏమవుతుంది, మాతోటి బయటికి వస్తే మేము మాత్రం మీతోటి చర్చలకు రావచ్చు, మీరు మాత్రం మాతోటి గుళ్ళకి రారు. అదేమన్నా అంటే మా పాస్టర్ తినొద్దన్నాడు, మా పాస్టర్ వెళ్ళొద్దన్నాడు. ఏంట్రా మీకెందుకంటే భయం చెప్పండి రా, మీకెందుకంత భయం చెప్పండి. నా కింద ఎవరన్నా ఫేక్ పాస్టర్ నా కొడుకులు, ఈ క్రిస్టియానిటీ నా కొడుకులు కింద చూస్తున్నారు కదా, ఫేక్ క్రిస్టియన్ నా కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ కింద కమెంట్ చేయండి రా. ఆన్సర్ నాకు తెలుసుకోవాలి, కమెంట్ చేయండి. తెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు. అన్నా రికార్డింగ్ ఆన్ లో ఉంది చూసుకో. అయినా ఒరే మేము మిమ్మల్ని కొత్తగా కిండల్ చేసేదేంద్రా, మిమ్మల్ని మీరే కిండల్ చేసుకుంటున్నారా. మా హైందవ మతంలో ఉన్న చాలా వరకు సాంప్రదాయాన్ని కాపీ కొట్టేశారు, చాలా వరకు పండగలు చేసుకుంటున్నారు, మా మంత్రాలను చాలా వరకు కాపీ కొట్టి చివరికి సినిమా పాటలు కూడా వదలరా, రీమిక్స్ కొట్టుకుంటారా. అది కూడా సినిమాలో ఫేమస్ ఐటమ్ సాంగ్. ఆ సాంగ్ పేరు ఏంటో మీకు తెలుసు, నేను ఇక్కడ ప్లే చేస్తే నాకు కాపీ రైట్ పడుద్ది. అయినా ఒరే ఆయన దేవుడురా, కామెడీ చేసి పడేకండ్రా. ఒరే ఆ పాటలు ఏంటంటే నాకు ఏడుపు వస్తుందిరా. అయినా మీ వాళ్ళు సినిమాలు చూడకూడదు అని ఎందుకు కండిషన్ పెట్టారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళు సినిమాలు చూసారనుకో ఇవి సినిమా పాటలని తెలిసిపోతాయి. సో అదనమాట మ్యాటర్. సో ఒరే వద్దురా, నా మాట వినండిరా. రే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీ మతాన్ని కానీ మీ సాంప్రదాయాన్ని కానీ దూషించడానికి కాదు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏ మతానికి విరోధిని కాదు, నేను ఒక హిందువునే. బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్. నేను గుళ్ళకి వెళ్తాను, మా ఫ్రెండ్స్తో రంజాన్కి ఫాస్టింగ్ ఉండి బిర్యానీ కూడా తింటాను, మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ కేక్ తెచ్చిస్తే హ్యాపీగా తింటా. సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మతం ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులవురా, ప్రతి మతాన్ని గౌరవిద్దాం. అలా అని చెప్పి మా మతంలోకి రండి మీకు అది ఇస్తాం, మా మతంలోకి రండి ఇది ఇస్తామని చెప్పి పక్క మతాల్ని ఎప్పుడు దూషించకూడదు, మన మతాన్ని గౌరవించకుండా ఉండకూడదు. మన మతాన్ని ప్రేమిద్దాం, అవతల వాళ్ళ మతాన్ని గౌరవిద్దాం. ఈ వీడియో నీకు ఏమాత్రం కొంచెం నచ్చున్నా ఈ వీడియోకి ఒక లైక్ చేయి. నేను ఈ వీడియోలో చాలా అంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడున్నా అండ్ చాలా నిజంగా మాట్లాడున్నా, ఎలాంటి పక్షపాతం ఎవరి మీద చూపించలేదు. సో నీకు నేను మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ఈ వీడియోని షేర్ చేయి, సచ్ దట్ వాళ్ళకు కూడా మనం మాట్లాడే ఉద్దేశం అర్థమవుతుంది, కొంచెం చేంజ్ తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. అండ్ ఈ వీడియో గురించి నువ్వు నిజంగా ఏమనుకుంటున్నావో నాకు కింద కామెంట్స్లో పెట్టు. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకో.